హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం స్టీల్ బడ్ హెల్మెట్ గురించి మాట్లాడదాం. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 2100 ఉంటుంది. సో దీనిలో ఉండే ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో నిన్న కూడా నన్ను ఒక అబ్బాయి అడిగాడు, అన్న 15,000 నుంచి 3,000 లోపు ఒక ఏదైనా హెల్మెట్ ఉంటే సజెస్ట్ చేయమని చెప్పేసి. యాక్చువల్లీ హెల్మెట్ సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇది చాలామంది ప్రాణాలు కాపాడుతుంది. సో అందుకోసమే దీనికి సంబంధించిన రివ్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కూడా అప్పట్లో హెల్మెట్ పెద్దగా వాడేవాడిని కాదు, ఎప్పుడో రేర్ కేసెస్లో వాడేవాడిని. కాకపోతే ఏంటి అంటే నాకు ఒకసారి యాక్సిడెంట్ జరిగింది, నేను మా మదర్ వెళ్తూ ఉంటే. సో నేను కింద పడిపోయిన తర్వాత బ్యాక్ హెడ్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళి కింద రోడ్డుకి తాకిన తర్వాత కూడా నాకు ఈ హెల్మెట్ ఉండడం వల్లే నేను ప్రాణాలతోటి బతికి బయటపడ్డానని అనుకోవచ్చు. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఓన్లీ స్పెట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకొని రా అంటే పెట్టుకోరు. కాకపోతే ఏంటి అంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు లైఫ్స్ అయితే సేవ్ అవుతాయి పక్కా. ఇది 100% రాసి పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా చూసుకున్నట్టయితే మనకు డస్ట్ కళ్ళకు పడదు, ఇంకా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. అనుకోండి ఎండకి వెళ్ళినప్పుడు మీ ఫేస్ మీద డైరెక్ట్ ఆ రేస్ ఏవైతే ఉన్నాయో అవి పడవు. సో ఈ హెల్మెట్ గురించి మాట్లాడినట్టయితే పైన చూడండి, ఇక్కడ మనకు ఒక బటన్ లాగా ఇచ్చేసారు. దీన్ని మనం ప్రెస్ చేస్తే ఎయిర్ లోపలికి వచ్చే విధంగా, ఎయిర్ బయటకు వెళ్ళే విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది లోపల స్వెట్ వస్తుంది, అందుకోసమే హెల్మెట్ పెట్టుకోమని అంటూ ఉంటారు. సో ఇక్కడ మనకు వీళ్ళు ఏంటంటే ఎయిర్ వెళ్ళడానికి ఒక బటన్ కూడా ఇచ్చారు. సో అంత ఎక్కువగా రాకపోయినా పర్లేదు, మనకైతే కొంచెం గాలి అయితే వస్తుంది. సో ఈ హెల్మెట్ ఇంకొక ప్రత్యేకత గురించి మాట్లాడినట్టయితే ఈ రెయిన్బో గ్లాసే అని చెప్పేసుకోవచ్చు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా దీన్ని పెట్టుకొని సో విచిత్రంగా చూసేస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నామని అయితే ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు. ఈ హెల్మెట్ గురించి ఇంకా మాట్లాడినట్టయితే ముందు ఒక రెయిన్బో గ్లాస్ ఉంది చూసారా. సో దీన్ని మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు ఎదుటి వాళ్ళకు కనిపించారు, అంటే మీ ఫేస్ ఏదైతే ఉంటుందో అది కనిపించారు. కాకపోతే వాళ్ళు మాత్రం మీకు చాలా క్లియర్గా కనిపిస్తారు. నైట్ విజన్ అయితే కాదనుకోండి, నైట్లో అయితే మీకు ఏదైనా బండ్లు వస్తున్నాయి అనుకోండి, అప్పుడైతే కొంచెం రిఫ్లెక్ట్ ఉంటుంది. దానికోసం మీరు నైట్ విజన్ తీసుకోవాలి. సో ఇది నైట్ విజన్ లాగా అయితే పనిచేయట్లేదు. కాకపోతే మీకు దుమ్ము రాకుండా, అంతేకాకుండా ఎండ ఉంటుంది చూసారా, ఎండ నుంచి మాత్రం ఇది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ గ్లాస్ పైకి ఎత్తేసిన తర్వాత దీనిలో మనకి ఇంకొక గ్లాస్ ఇచ్చారు, అంటే మనకు గాలే కావాలనుకోండి. సో దీని ఇలా కిందికనేసి మనం ఏంటంటే ఎక్కువ ఎయిర్ కావాలనుకునే వాళ్ళు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో మీ అందరికీ తెలిసిందే స్టీల్ బడ్ అనేది చాలా పెద్ద కంపెనీ అని చెప్పేసి. సో చూడండి, ఇక్కడ మన కింద వెనకాల బ్రాండ్ కూడా ఇచ్చేసారు, స్టీల్ బడ్ ఎయిర్ అని చెప్పేసి. ఇదేంటంటే ISI మార్క్ తోటి వచ్చే హెల్మెట్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీని డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడినట్టయితే, ఒకటి నైట్లో కనిపించట్లేదు, ఇంకొకటి ఏంటంటే ఈ గ్లాస్ ఏదైతే ఉంటుందో దీని మీద స్క్రాచెస్ అనేవి చాలా ఈజీగా పడుతున్నాయి. సో దీన్ని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు అనుకోండి, ఇక్కడ ఇప్పేసి. కాకపోతే ఈ స్క్రాచెస్ కూడా పడకుంటే బాగుంది, చాలా ఈజీగా పడుతున్నాయి. ఇక్కడ కింద ఇలా పెట్టేశారనుకోండి, ఈజీగా స్క్రాచ్ పడుతుంది. సో ఆ స్క్రాచ్ పడ్డా కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి చూస్తే ఆ స్క్రాచెస్ కనిపించట్లేదు, మిగతాది మనకు క్లియర్గానే కనిపిస్తుంది అనుకోండి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ హెల్మెట్ లోపల సైడ్ గురించి మాట్లాడినట్టయితే కుషనింగ్ చాలా బాగుంది. కొన్ని హెల్మెట్స్ పెట్టుకున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడు తీసేయాలా అనిపిస్తూ ఉంటుంది కదా. కాకపోతే దీన్ని పెట్టుకుంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, అంటే మీకు తలకాయను ఒత్తినట్టు అనిపించదు. కాకపోతే ఇదేంటి అంటే కొంచెం వెయిట్గా అయితే నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళైతే పక్కా హెల్మెట్ వాడండి, దీని ద్వారా మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.